హలో అండి, మీకు ఇవాళ చికెన్ వితౌట్ వాటర్ చికెన్ కర్రీ ఎట్లా చేయాలో చూపిస్తాను. ఇందులో వాటర్ లేకుండా ఎట్లా ఉడుకుతుంది అనుకుంటున్నారో నేను ఉడికించి చూపిస్తాను. ఇందులో గ్రేవీ ఉంటుంది, మన రైస్కి కలుపుకోవడానికి ఇంకా ఫ్రై లాగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సింది సింపుల్ ప్రాసెస్ అండి. ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను, ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ అయితే వేడి అయింది, ఇందులో ఆయిల్ అయితే వేసేస్తున్నాం. అది 1/2 kg చికెన్ కదా, 1/2 kg చికెన్కి తగినంత ఆయిల్ పోసుకున్నాం. మనమైతే ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం. ఆయిల్ అయితే వేడైంది, ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది, బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇంట్లో మనం ఇప్పుడు చికెన్ వేసుకుందాం. చికెన్ ఆయిల్లో కొంచెం ఫ్రై చేద్దాం. చికెన్ అయితే ఆయిల్లో మొత్తం ఫ్రై అయిపోయింది, వాటర్ లేకుండా. ఇప్పుడు ఇంకా మనం దీనికి తగినంత సాల్ట్, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. దీనికి నేను 1.5 స్పూన్ సాల్ట్ వేస్తున్నా. కొంచెం పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం ఆయిల్లో ఫ్రై వైపు కొంచెం మూత పెట్టి దీన్ని చూపిద్దాం. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఆయిల్లో వేగింది. ఇప్పుడు మనం ఇందులో టమాటా వేసుకుందాం. ముందు కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకొని కలిపి మూత పెట్టేద్దాం. టమాటా మొత్తం వేగాలి ఆయిల్లో. టమాటాని కొంచెం ఉడకాలి. ఈ కర్రీ వాటర్ లేకుండా చేస్తున్నాం కాబట్టి టమాటాతోనే ఉడికించాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని చిన్న మంట మీదనే మొత్తం ఉడికించుకోవాలి. చికెన్ మొత్తం ఉడికిపోతుంది. టమాటా కొంచెం వాటర్ ఉంటుంది కదా, దాంతోనే మొత్తం చికెన్ మొత్తం ఉడికిపోయి టేస్ట్గా ఉంటుంది. చికెన్ కూడా పీసెస్ కూడా చాలా టేస్ట్గా వస్తాయి. తింటూ ఉంటే మనకి పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. ప్లెయిన్ రైస్ కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ట్రై చేయండి. ఇది ఎలా ఉంది కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. కారం అయితే వేస్తున్నాను. 1/2 kg చికెన్కి మనకి ఫుల్ 2 స్పూన్స్ కారం అయితే పడుతుంది. 2 స్పూన్స్ కారం అయితే వేసాను. మొత్తం మిక్స్ చేసేసి మూత పెట్టేసుకోవాలి. కారం మొత్తం ఉడికిపోతుంది. ఉడికినాక కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. నాన్ వెజ్కి మెయిన్ గరం మసాలానే కదా. మొత్తం కారం గరం మసాలా కలిసేటట్టు మొత్తం కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 5 minutes ఉడికించుకోవాలి. చూసారు కదా కలర్ఫుల్గా ఎట్లా ఉందో. చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి కర్రీ. సింపుల్ ప్రాసెస్, ఈజీగా అయిపోతుంది కర్రీ అయితే. తొందరగా కర్రీ కావాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి.
ట్రై చేసి ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. కలర్ఫుల్గా రెడ్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా బాబు వచ్చేసి మమ్మీ చికెన్ వేసి అని అడుగుతున్నాడు. చూస్తున్నారు కదా ఈడే నా కొడుకు. దీంట్లో కొత్తిమీర వేసేద్దాం. వాటర్ లేకుండా టమాటాతోనే చికెన్ అనేది ఉడికించుకోవాలి. ఇది చికెన్ అయితే ఉడికిపోయింది, చూస్తున్నారు కదా. కొత్తిమీర వేసుకున్నాం, గార్నిష్కి కొత్తిమీర వేసేస్తాం. చికెన్ కర్రీ రెడీ. చూసారు కదా, వేడివేడిగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వితౌట్ వాటర్ చికెన్ కర్రీ. దీన్ని రోటీతో కానీ ప్లెయిన్ రైస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే నాన్ కావాలని చెప్పేసి తెచ్చుకున్నారు. నాన్తోని చికెన్ కర్రీ తింటారంట. ఇది ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.